అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా. సో ఇవాళ ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్. అదేంటంటే చాలామంది క్యాన్సర్ రోగుల కోసం మేము వింటున్నాం. సో మీ అనుదిన ప్రార్థనలు వారి కోసం జ్ఞాపకం చేసుకోండి. క్యాన్సర్ రోగం అని కాదు, వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, గర్భఫలం లేక బాధపడుతున్నారు. సో వారందరి కోసం ప్రార్థన చేసే బాధ్యత మనది. మేము చేస్తున్నాం కదా అని మీరు చేయకుండా మానద్దు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరి ప్రార్థన వినే దేవుడు ఆయన. సో ఈరోజు దేవుని వాక్యంలో ప్రత్యేకమైన మాటను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనందరి మనసులో చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. వి సెలెక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక్కొక్కసారి ఒక చిన్న పాయింట్ నా హృదయాన్ని ఎంతో కలవరపరిచింది. అదేంటి తెలుసా? ఒకరోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయిని ప్రభు సన్నిధికి తీసుకొచ్చి సేవకుల దగ్గరికి వచ్చి అంటుంది, అన్న ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇది ప్రభు చిత్తమని నేను భావిస్తున్నాను, ఈ అబ్బాయి నాకు కావాలి, మా తల్లిదండ్రులు ఒప్పుకునేలాగా ప్రార్థన చేయండి అని చాలా ప్రార్థన రిక్వెస్ట్లు ఆమె పెడతా ఉంది. నిజంగా ఇవి ఆలోచిస్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. వై యు ఆర్ సెలెక్టింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్? ఒకసారి మనం దేవుని అడగగలగాలి. దేవుని వాక్యంలో ఈ మాట ఈరోజు అలాంటి మూఢభక్తులు ఉన్నవారికే ఇవాళ ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కీర్తన భాగము 25వ కీర్తన 12 మాట మనం చదవగలిగితే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరవలసిన మార్గమును ఆయనే వారికి బోధించును. దేవుడే మనకు బోధిస్తాడు. ఈరోజు దినచర్య ప్రారంభిస్తున్న నీవు, మనకెన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో మార్గాలు మనకు నచ్చినవి ఉంటాయి, మనకు నచ్చినవన్నీ మనం చేయాలని ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఒక్కటి, దానివల్ల మనం నష్టపోతున్నామా లేదా లాభాన్ని పొందుతున్నామా అన్నది ఒకసారి మనం ఆలోచించగలగాలి. ఇవాళ దేవుని యందు భయభక్తులు గలవారెవరో, దేవుని యందు భయభక్తులు గలవారెవరో వారు కోరవలసిన మార్గములను ఆయనే వారికి బోధిస్తారు. అంటే ఎలాగో తెలుసా? నడక రాని మనకి నడక నేర్పించే ఆయన, ఆలోచన లేని మనకి ఆలోచన పుట్టించేది ఆయన, క్రమబద్ధంగా నడవలేని మనకి క్రమాన్ని నేర్పించి చక్కటి మార్గమును నడిపించగలిగింది ఆయనే. కనుక ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? మనము ఏదైతే కోరాలో ప్రభువే మనకు బోధిస్తారంట. అంటే ఎంత చక్కటి పని అంటే, ఉదాహరణకి మీకు మాట చెప్తాను. పోలీస్ అవ్వాలనుకుంటున్న మనకి ఒక పోలీస్ అధికారి వచ్చి ట్రైనింగ్ ఇస్తే ఎట్లా ఉంటుందో మీకు బాగా తెలుసు అనుకుంటా. ఎందుకో తెలుసా? ఆల్రెడీ దే నో ద వే. వారికి మార్గం తెలుసు కాబట్టి మనకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే అద్భుతంగా మనం వెళ్తాం. అలాగే నేను అంటాను, దేవుడు మనల్ని చేశాడు. మనం ఏది కోరుకుంటే మనకి క్షేమమో, ఏది మన జీవితంలో ఉంటే మనకి క్షేమమో ఆయనే మనకి బోధించడమే కదా మార్గంలో మనల్ని నడిపిస్తాడు. సో మన సొంత సెలక్షన్లో రద్దు చేద్దాం. దేవుడు ఏదైతే మన పట్ల కలిగి ఉన్నాడో, ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో వాటిని నెరవేర్చడానికి ప్రభుకి మనం చెప్దాం, ప్రభా నీ ఆశలు నెరవేర్చయ్యా, నేను ఏది కోరాలో నువ్వు నా తరపు నుండి సెలెక్ట్ చేయి ప్రభా, నా సెలక్షన్ కాదు నీ సెలక్షన్ కావాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ది బెస్ట్ థింగ్ ఎవర్. దేవుడు చాలా అద్భుతమైంది నీ జీవితంలో ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అది కూడా ఎవరి కోసం తెలుసా? దేవుని యందు భయభక్తులు గలవాడేవాడు. భక్తి అందరూ చేస్తారు, కానీ భయముతో చేసే భక్తే అది మనల్ని ప్రభు వైపుకి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం. మన సెలక్షన్లు, మన ఆలోచనలు పక్కన పెడదాం. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. అలాగే మనం ఉండగలిగితే విజయం మనదే. God is going to bless you. God bless you. Praise the Lord.